ఎమ్మెల్సీ స్థానాలు వస్తే ఒక్కొక్క ఎమ్మెల్సీని కొనుక్కోవడానికి వందల కోట్ల ఖర్చు పెట్టి ఒక్కొక్క ఎమ్మెల్సీని గెలుచుకోవడానికి చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. సిక్కుతో ప్రజాస్వామ్యం తలదించుకునేలా, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేలా చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. ప్రకాశం, నెల్లూరులో కూడా మీరు క్యాండిడేట్లు పెట్టారు, అఫీషియల్ బీఫామ్లు ఇచ్చి పెట్టారు, మామూలు వ్యక్తులు పెట్ట సాక్షాత్తు నారాయణ గారి భావార్థినే తీసుకొచ్చి పెట్టారు పట్టాభిరామ్ రెడ్డి. హైకోర్టుకి వెళితే హైకోర్టు తీర్పు ఇచ్చింది ఈ ఓట్ల మీద ఎంక్వైరీ చేయండి అని. ఎంక్వైరీ చేస్తే 14,150 ఓట్లు తొలగించింది. తమ్మం ప్రశ్న గారంతా గ్రాడ్యుయేట్స్గా నమోదు చేయించుకొని మీరు సరిపోయిన ఓట్లు కూడా పోల్ చేయించుకొని అన్ని చేసినా కూడా ప్రజా తీర్పు ఎలా ఉందో ఒక్కసారి గమనించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు మీకు అర్థమవుతుందా చంద్రబాబు గారిని అడుగుతున్నాం, ప్రజా తీర్పు ఎలా ఉందో చూస్తున్నారా అని అడుగుతున్నాం. నేను డబ్బులు పెట్టి కొనుగోలు చేసి 100 మందిలో 150 మందిలో సంఖ్యలు గుద్దుకొని మేము గెలిచాం, మీ పులివెందుల్లో జెండా ఎగరేస్తామంటున్నారు. ఈరోజు సీఎం గారి సొంత జిల్లాలో జరిగినటువంటి మేధావులు వేసినటువంటి ఓట్లలో, ఉద్యోగులు వేసినటువంటి ఓట్లు ఈ ప్రభుత్వానికి చెంప చెల్లు అనిపించేలా తీర్పు ఇవ్వలేదా అని అడుగుతున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం బుద్ధి తెచ్చుకోవాలి, ఇప్పటికైనా ప్రభుత్వంలో మార్పు రావాలి, ఇప్పటికైనా ప్రభుత్వం మార్పు వచ్చి, ఇప్పటికైనా ప్రభుత్వానికి మార్పు వచ్చి ప్రభుత్వం ఖచ్చితంగా కూడా మేల్కొని ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించాలి, ప్రజాస్వామ్యయుతంగా ముందుకు పోవాలి, ప్రజాస్వామ్యయుతంగా రాజకీయం చేయాలి. అప్పుడే ప్రజాస్వామ్యం ప్రజలుతుంది. అప్పుడు దాకా ఈ రాష్ట్రానికి నిజంగా కూడా ఖచ్చితంగా ప్రజలు హర్షించరు, మేధావులు హర్షించరు, విద్యార్థులు హర్షించరు. మీకు తెలియజేసుకుంటూ నమస్కరిస్తూ సెలవు.